ఈ రోజే డౌన్లోడ్ చేయండి, మీ ఫేవరెట్ షోస్ చూడండి. డాక్టర్ గారు, మరి సాధారణంగా వెజ్ చిల్లా బయట అయితే గనక కాస్త మైదా, బియ్య పిండి, శనగ పిండి ఇవన్నీ ఉపయోగించి చేస్తూ ఉంటారు. మరి సగ్గు బియ్యంతో చిల్లాను తయారు చేసుకునే విధానం ఏంటో ఒకసారి చూపిస్తారా? తెల్లటి బియ్య పిండిని కానీ మైదా కానీ ఇట్లాంటి వాటి వాడకాన్ని నిషేధించమని ఎక్కువ చెప్తుంటాం కాబట్టి వాటికి ప్రత్యామ్నాయం చూపిస్తే మాత్రం ఎవరైనా మళ్ళీ మానకుండా ఇష్టమైన వాటన్నిటిని తినొచ్చు. మనం సగ్గు బియ్యం వాడతాం. సగ్గు బియ్యంలో కార్బోహైడ్రేట్స్ కొంత ఎక్కువ ఉన్నప్పటికీ వెజిటబుల్స్ ఎక్కువ వాడతాం కాబట్టి ఈ అట్టు తింటే సకానికి పైగా ఇవే ఉంటాయి కాబట్టి వెజిటబుల్స్ ఆ పిండి పదార్థాలు ఇబ్బంది రాకుండా రక్షణ కలిగిస్తాయి. గుడ్ బ్యాక్టీరియా పెరగటానికి కూడా వెజిటబుల్ కాంబినేషన్ తీస్తే ఫైబర్ వల్ల ఉపయోగం ఎక్కువ ఉంటుంది. మరి అలాంటి లాభాన్ని కలిగించే చిల్ల ఎలా తయారు చేసుకోవాలి చూడండి. సాబుదానా మిల్లెట్ వెజ్ చిల్ల తయారు చేయడానికి కావలసిన పదార్థాలు: నానబెట్టిన సగ్గు బియ్యం 1 కప్పు, రాగి పిండి 1/2 కప్పు, క్యాబేజీ ముక్కలు 1/2 కప్పు, క్యారెట్ తురుము 1/2 కప్పు, గ్రీన్ క్యాప్సికం ముక్కలు 2 టేబుల్ స్పూన్లు, రెడ్ క్యాప్సికం ముక్కలు 2 టేబుల్ స్పూన్లు, ఎల్లో క్యాప్సికం ముక్కలు 2 టేబుల్ స్పూన్లు, పచ్చిమిర్చి ముక్కలు 1 టేబుల్ స్పూను, అల్లము తురుము 1 టేబుల్ స్పూను, నిమ్మరసం 1 టేబుల్ స్పూను, వాము 1 టీ స్పూన్, వంట సోడా కొద్దిగా, చాట్ మసాలా కొద్దిగా, కరివేపాకు కొద్దిగా. ముందుగా ఒక పెద్ద బౌల్ తీసుకుని అందులో నానపెట్టేసిన సగ్గు బియ్యాన్ని నీళ్లు తీసేసి ఆ సగ్గు బియ్యాన్ని బౌల్లో అట్లా వేసేసుకుంటాం. అందులోకి అల్లము తురుము, గ్రీన్ క్యాప్సికం ముక్కలు, రెడ్ క్యాప్సికం ముక్కలు, క్యారెట్ తురుము, అలాగే ఎల్లో క్యాప్సికం ముక్కలు, క్యాబేజీ తురుము, కరివేపాకు, పచ్చిమిరపకాయ ముక్కలు, కొత్తిమీర తురుము. ఇక చప్పదనం లేకుండా కొద్దిగా నిమ్మరసం, అట్టుకి స్పెషల్ టేస్ట్ కోసం వాముని అట్లా నలిపేసి వేసేస్తాం. వెజిటబుల్ ముక్కలన్నిటిని నానబెట్టిన సగ్గు బియ్యంలో బాగా అట్లా కలిపేసేయాలి. ఆ తర్వాత అందులో రాగి పిండి వేసేసి పిండి కూడా బాగా బేస్ లాగా ఉండటం కోసం రాగి పిండి వేసేసాం. ఈ రాగి పిండి కూడా సగ్గు బియ్యం వెజిటబుల్ ముక్కలతో బాగా కలపాలి. అట్టు పిండి సిద్ధమైంది. మందపాటి రేకు పొయ్యి మీద పెట్టిన తర్వాత మేగడిని బ్రష్తో అట్లా రాసేసి పెద్ద సైజు ముద్ద తీసుకుని చేతి వేళ్లతో అట్లా నొక్కేస్తాం. మనకు కావాల్సిన సైజు షేపులో ఆ చిల్లాని అట్లా వేసేస్తాం. ఒకవైపు సన్న శాఖ మీద దూరగా కాలిన తర్వాత తిరగేసి మరోవైపు కూడా అట్లా కొద్దిగా మేగడ రాసి కాల్చుకుంటే చాలా బాగుంటుంది. చూసారుగా, 80% వెజిటబుల్స్, తక్కువ రాగి పిండి, తక్కువ సగ్గు బియ్యం. ఇలాంటి కాంబినేషన్లో ఉంటే లాభాలు ఎక్కువ ఉంటే నష్టాలు రాకుండా ఉంటాయి. అసలు మేగడ బాగా రాసి గనక వేసుకుంటే నూనె వేసి కాలిస్తే ఎలా కలర్ వస్తుందో సేమ్ వస్తుంది. నూనె లేదని ఒక ఫీలింగ్ తప్ప టేస్ట్ లో డిఫరెన్స్ ఏమి ఉండదు. మేగడ రాస్తే నూనెకి నష్టాలు ఉంటాయి, మేగడకి నష్టాలు ఉంటాయి. కాబట్టి ఇలాంటి వాటికి మేగడకు తగు మోతాదులో ఉపయోగించుకోవడం నష్టమే ఉండదు. విన్నారు కదండి. మరి మనందరం కూడా ఇలాంటి ఆరోగ్యవంతమైన రెసిపీస్ని తయారు చేసే విధానాలు నేర్చుకునే సమయం వచ్చేస్తుంది. ఎందుకంటే మనం తీసుకునే ఆహారాలు, ముఖ్యంగా బయట తీసుకునే ఆహారాలు వల్ల నష్టాలు పెరుగుతున్నాయి. మరి ఇంట్లో చేసుకున్నా కూడా బయట చేసుకున్నట్టే వేరే వేరే ఐటమ్స్ అన్ని వేసుకుని హానికరమైన పదార్థాలు వేసుకొని చేస్తున్నాం కాబట్టి అనారోగ్య సమస్యలు వస్తున్నాయి. మరి అందుకే ఎపిసోడ్లో చూపించే ప్రతి ఆరోగ్యకరమైన రెసిపీని మీరందరూ కూడా ఫాలో అయిపోండి.